everyone, I am Dr. Jyoti, consultant pediatrician in Udbhava Hospital, Miyapur. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనీమియా ఇన్ చిల్డ్రన్. రక్తహీనత, చిన్నపిల్లల్లో రక్తహీనత, దాని యొక్క లక్షణాలు, దాని ప్రభావము, దానికి ఇచ్చే ట్రీట్మెంట్. మనకు రక్తం తక్కువ ఉంది, రక్తహీనత అని ఎప్పుడు అంటాము అని అంటే మామూలుగా చేసుకునే బ్లడ్ టెస్ట్ అంటే హిమోగ్లోబిన్ లెస్ దెన్ 11 గ్రామ్స్ అంటే 11 గ్రాముల కన్నా తక్కువ ఉండడాన్ని అనీమియా అని అంటాం. రక్తహీనత ఉన్న పిల్లల్ని గుర్తించడం ఎలా, వాళ్ళల్లో కనిపించే లక్షణాలు. రక్తహీనత ఉన్న పిల్లలు కామన్గా చిరాగ్గా ఉండడం, కోపంగా ఉండడం, రెస్ట్లెస్గా ఉండడం, కొంచెం వీక్నెస్, స్లీపీ, కొంచెం మలబద్ధకం ఉండడం, స్కూల్లో పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండటం, వెయిట్ గెయిన్ తక్కువ ఉండడం, దాంతోపాటు ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అంటే కొంచెం ఆడగానే అలసిపోవటము, గోళ్ళు కొరుక్కుంటూ ఉండడము, తల్లిదండ్రుల మీద చిరాకు పడ్డము. మామూలుగా వీళ్ళు కనిపించే ఒక హ్యాబిట్ ఏంటంటే దాన్ని పైకా అంటాం. పైకా అంటే మామూలుగా ఒక అలవాటు, రక్తం తక్కువగా ఉన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మట్టి తినే అలవాటు ఉంటుంది. మట్టి తినడం కానీ, స్లేట్ పెన్సిల్ కానీ, చాక్ పీస్ కానీ, కార్నర్లో ఉన్న దుమ్ము కానీ తినడము, కొంచెం చెక్క తినడము, కొంతమంది ఐస్ తినడము, కొంతమంది రైస్ తినే అలవాటు ఉంటుంది. దీన్ని పైకా అంటాము. పైకా హ్యాబిట్ ఉంది అని అంటే ఇట్స్ క్లియర్గా అనీమియా ఉంది, రక్తహీనత ఉంది అని అర్థం. అంటే ఆహార లోపం, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడమే 90%, మాల్ న్యూట్రిషన్ 90% కాజ్ ఫర్ అనీమియా ఇన్ చిల్డ్రన్. ఇంకొంతమందికి తీసుకున్న ఆహారం సరిగ్గా అబ్జార్ప్షన్ అవ్వకపోవడం, ఇంకా కొంతమందికి హుక్వామ్ ఇన్ఫెస్టేషన్ ఉండడం వల్ల అబ్జార్ప్షన్ సరిగ్గా కాకపోవడం, మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల, మిల్క్ ఇండ్యూస్డ్ ఎంట్రోపతి వల్ల అబ్జార్ప్షన్ సరిగ్గా కాకపోవడం, కౌ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఐరన్ అబ్జార్ప్షన్ తక్కువగా ఉండటం. సో ఇవన్నీ ప్రధాన కారణాలు. కొన్ని జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి రక్తం తక్కువ ఉండడానికి, రక్తం పెరగకపోవడానికి కారణాలు. తలసీమియా అని అంటాం, మామూలుగా వాడుక భాషలో చాలా మందికి ఉంటుంది తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోలైటిక్ అనీమియా అని, G6PD డెఫిషియన్సీ అని, ఇవన్నీ జెనెటిక్ కాజెస్. కొంతమంది పిల్లల్లో క్రానిక్ డయేరియా అంటే మోషన్స్ ఎక్కువ అవ్వటము, లూజ్గా అవ్వటము, దాన్ని తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా రక్తం తక్కువగా ఉంటుంది. కొన్ని క్రానిక్ హెల్త్ డిసీజెస్, కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, మన కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లల్లో కూడా రక్తహీనత ఉండడానికి గల కారణాలు ఎక్కువ ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీ అనీమియానే ప్రధాన కారణం రక్తం తక్కువ ఉండడానికి. కొన్ని అదర్ రక్తహీనతలు కూడా ఉంటాయి, అంటే అదర్ ఎనీమియాస్ కూడా ఉంటాయి. అవన్నీ తక్కువ శాతము. రక్తహీనతలో అనీమియాకు గల కారణం మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, దాన్ని న్యూట్రిషనల్ అనీమియా అంటాము. సో రక్తం పెంచుకోవడానికి మనం ఏమేమి ఫుడ్ ఇవ్వాలి, ఏమేమి సిరప్ వాడాలి. మామూలుగా ఫస్ట్ ఓన్లీ ఫుడ్తో అయితే ఐరన్ పెరగదు, ఫుడ్తో పాటు ఐరన్ సిరప్ కూడా వాడాలి. ఎక్కువగా పిల్లలకి రక్తం పెరగడానికి మనం ఇచ్చే ఫ్రూట్స్లలో ఖచ్చితంగా సిట్రస్ ఫ్రూట్స్ ఉండే అలాగా చూసుకోవాలి. డైలీ ఎగ్ పెట్టాలి. ఆల్టర్నేట్ ఫిష్, చికెన్ పెడుతూ ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్, పాలకూరల, గోంగూరల ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, బెల్లంతో చేసిన పల్లి ఉండలు, నువ్వుల ఉండలు. మామూలుగా ఐరన్ సిరప్ వాడాలి అందరు ఖచ్చితంగా. లెస్ దెన్ 11 గ్రామ్స్ ఉంది అంటే ఐరన్ వాడాలి. ఐరన్ మామూలుగా ఓన్గా ఐరన్ వాడకూడదు. దగ్గరలో ఉన్న పిల్లల వైద్యులకు చూపించుకొని డోస్ ఎలా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అనేది బరువును బట్టి, వాళ్ళున్న కండిషన్ని బట్టి డోస్ అనేది మారుతూ ఉంటుంది. దీంతో పాటు కంపల్సరీ డీవార్మింగ్ చేయాలి ఎవ్రీ 6 మంత్స్కి. పిల్లలకి, రక్తహీనత ఉన్న పిల్లలకి డీవార్మింగ్ కంపల్సరీ చేయాలి. దాన్ని మనం ఆల్బండజోల్ సిరప్ అంటాము. అది మీ పీడియాట్రిషియన్స్ని అడిగితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటితో పాటు సిరప్ ఆల్బండజోల్ కూడా వాడాలి కంపల్సరీ. ఎందుకంటే హుక్వామ్ ఇన్ఫెస్టేషన్ ఉండడం వల్ల కూడా ఐరన్ అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ సిరప్తో పాటు డీవార్మింగ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి.